రెడ్ కా డీటెయిల్స్ చూస్తే జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ భాగవతాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇప్పటికే ఒక మహిళ కిరణ్ రాయల్ పై సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఈ సంఘటన మరవక ముందే మరో అమ్మాయితో బెడ్రూమ్ లో ఉన్న కిరణ్ రాయల్ వీడియో వైరల్ అవుతుంది. కాగా తిరుపతి జనసేన ఇన్ఛార్జిగా ఉన్న కిరణ్ రాయల్ అమాయక మహిళను బెదిరించి మోసం చేసి అన్ని విధాలుగా వాడుకొని ₹1 కోటి పైగా డబ్బులు కాజేసినట్లు సమాచారం. కిరణ్ రాయల్ కారణంగా తాను మోసపోయారని ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంటారని పేర్కొనడం గమనార్హం. కావాలా లైఫ్ వీడియో చెప్పాలా? నేను నీకు వైఫ్ కైఫ్ నైఫ్ తీమే వీడియో తీసి నేను మాట్లాడాలి. మాట్లాడు. వీడియో చూడు, నన్ను చూడు. లవ్ యూ. లవ్ యూ టూ. నేను ఇంక లైఫ్ లేకపోతే నీ సోదరితో అంతా మాట్లాడదు. పొద్దున టీ చెప్పిన తాగేసుకొని చేస్తాను. వీడియో ఎందుకు? కళ్ళు మూసుకో. అలానే మూసుకోనండి. కొత్తమేమే ఎంతసేపు ఎక్కువసేపు మూసుకోను. ఏమిటి? లవ్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ భాగవతాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇప్పటికే ఒక మహిళ కిరణ్ రాయల్ పై సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఈ సంఘటన మరొక ముందే మరో అమ్మాయితో బెడ్రూమ్ లో ఉన్న కిరణ్ రాయల్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి, స్వప్న మొత్తం మీద తిరుపతి జనసేన పార్టీకి సంబంధించి కిరణ్ రాయల్ ఆయనకు సంబంధించి ఒక వీడియో, అంటే ఒక మహిళను మోసం చేసి దాదాపుగా ₹1,20,00,000 కూడా కాజేసినట్లు కూడా ఆమె నిన్నంతా కూడా సెల్ఫీ వీడియో విడుదల చేయడం జరిగింది. దాని తర్వాత తాను చనిపోతే దానికి పూర్తి బాధ్యత కిరణ్ రాయలే వహించాలంటూ కూడా ఆమె ఆ వీడియోలో పేర్కొనడం జరిగింది. గతంలో 2013 నుంచి కూడా తనతో పరిచయం ఉంది. విడతల వారీగా తనను మోసం చేసి దాదాపుగా ₹1,20,00,000 వరకు కూడా డబ్బులు తీసుకున్నారు. తనకి భర్త చనిపోవడం జరిగింది. 2 పిల్లలు ఇవాళ అనాథలయ్యే పరిస్థితి కనబడుస్తోంది. నేను కుటుంబంతో కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి కిరణ్ రాయల్ పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగానే దీనిపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలి. దాదాపు ₹1,20,00,000 సంబంధించి అతనికి విడతల వారీగా ఇచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా తన వద్ద ఉన్నాయి. అదేవిధంగానే గతంలో రకరకాలుగా తనను మభ్యపెట్టి రకరకాలుగా ఇబ్బందులు గురి చేశారు. వాటికి సంబంధించినటువంటి ఆడియోలు, వీడియోలు అన్ని కూడా తన వద్ద ఉన్నాయి. నమ్మిన తర్వాత ఈ రకంగా మోసం చేసి దాదాపుగా ₹1,20,00,000 వరకు కూడా మోసం చేసిన నేపథ్యంలో తనకు రక్షణ కల్పించాలంటూ కూడా ఆమె వేడుకోవడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించి ఇప్పటికీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏందనే దానిపైన ఆ మహిళతో కూడా ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇవాళ ఆమె రిటర్న్ గా కంప్లైంట్ ఇస్తే మాత్రం కిరణ్ రాయల్ పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి కూడా పోలీసులు ముందడుగు వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా రాజకీయంగా ముందుకు వస్తున్నటువంటి కిరణ్ రాయల్ కి ఒకసారిగా ఏదైతే సదరు మహిళ ఆడియో టేపులు ఒకసారిగా విడుదల చేసిన నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉంది. దాదాపు ₹1,20,00,000 వరకు కూడా మోసం చేశారంటూ కూడా ఆమె చెప్పిన నేపథ్యంలో నిన్న కిరణ్ రాయల్ కూడా తిరుపతిలో ఇక్కడ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆమె పైన ఎదురుదాడి చేసే విధంగా కూడా పెద్ద ఎత్తున ఆయన మాట్లాడడం జరిగింది. గతంలో ఆమెకి అతనికి ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించి విషయం కావచ్చు, లేదంటే డబ్బులు లావాదేవీలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఆయన కూడా స్పందించారు. ఆయన మాట్లాడుతూ గతంలో నేను తక్కువ మొత్తంలోనే డబ్బులు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే కూడా రిటర్న్ ఇచ్చేశాను. ఆమె అంటే దాదాపుగా ఆమె పలు ప్రాంతాల్లో కూడా ఆమె పైన కేసులు ఉన్నాయి. ఆమె పెద్ద చీటర్ అంటే రకరకాల కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఆమె సంబంధించి లక్ష్మి ఎవరైతే మాట్లాడుతున్నారో ఆమె కొన్ని ఆడియో టేపులు కూడా విడుదల చేయడం జరిగింది. చాలా దురుసుగా మాట్లాడుతూ చాలా అవమానకరంగా మాట్లాడే విధంగా కూడా ఆయన మాటలన్నీ కూడా ఆడియోల్లో ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ స్థాయిలో రాజకీయంగా ఎదిగినటువంటి నేత ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా కొంతమంది మహిళా సంఘాలు వీరందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళల పట్ల మాట్లాడే విధానంలో కావచ్చు, డబ్బులు తీసుకున్న తర్వాత రిటర్న్ ఇచ్చే సమయంలో ఇవ్వకుండా ఏ రకంగా వేధింపులకు గురి చేయడం,
దాని తర్వాత ఎదురుదాడి చేసే ప్రయత్నం చేయడం, ఫోన్ లో బెదిరింపులకు గురి చేయడం, ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. మొత్తం మీద లక్ష్మి ఏదైతే బాధితురాలు ఉన్నారో ఆమె ఇచ్చేటటువంటి స్టేట్మెంట్, ఆమె ఇచ్చేటటువంటి ఫిర్యాదు ప్రకారమే పోలీసులు ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద తిరుపతి జనసేన పార్టీకి సంబంధించి కిరణ్ రాయల్ చేసిన వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఆ పార్టీలో ఇది ఒక సంచలనంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, పార్టీ నుంచి ఆయన పైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా మహిళల నుంచి, సదరు బాధితురాల నుంచి కూడా డిమాండ్ వినిపిస్తుంది. స్వప్న, అయితే గోపీనాథ్, మరి ఇప్పటి వరకు పార్టీ పరమైన చర్యలు ఏమైనా తీసుకోవడం జరిగిందా? పార్టీకి సంబంధించి ఇప్పటికే సమాచారం ఉందని పార్టీ హైకమాండ్ నుంచి కూడా దీనిపైన ఆరాధిస్తున్నారు. అసలు ఏంటి, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున తిరుపతిలో ఈ విధంగా రచ్చ జరుగుతుంది, మహిళ సంబంధించి ఎందుకంటే జనసేన పార్టీలో, తెలుగుదేశం పార్టీ తర్వాత మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ ఉంటుంది జనసేన పార్టీలో అని ఆ పార్టీ చెప్పుకుంటూ ఉంటుంది. అలాంటిది ఆ పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలకంగా ఉన్నటువంటి నేతలే ఈ రకంగా మహిళల్ని రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలనేది ప్రధానంగా హైకమాండ్ నుంచి ఆదేశాలు. దాని ప్రకారం చర్యలు తీసుకోబోతున్నారు. మరి బాధితురాలు ప్రధానంగా ఆడియో మాత్రం, అంటే వీడియోలు మాత్రం విడుదల చేసింది, అదేవిధంగానే మీడియా ముఖంగా చెప్పింది కాబట్టి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి దాని తర్వాత పార్టీ అధినేతలకు కూడా కంప్లైంట్ గాని పెడితే పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ జరిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ దీనిపైన తిరుపతి ఎమ్మెల్యేకి కూడా ఆరా తీసినట్టు తెలుస్తోంది. హైకమాండ్ జనసేన పార్టీకి సంబంధించి ఏం జరుగుతుంది, ఏంది, అసలుకి అతనికి ఆ లక్ష్మి బాధితురాలికి ఎప్పటి నుంచి ఆ సంబంధాలు ఉన్నాయి, అసలుకి పూర్తి స్థాయిలో అతని దగ్గర నుంచి ఎందుకు డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది, ఆమె ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. దాదాపు 1,20,00,000 వరకు కూడా సదరు మహిళ అతనికి ఇచ్చింది. అంటే గతంలో ఆమెకున్నటువంటి లావాదేవీలు ఏంటి, ఆమె చెప్తున్న దాన్ని బట్టి వీడియోలో ఏరా అంటే గతంలో వెంచర్ వేశాను, ఆ వెంచర్ కి సంబంధించి అంటే దీనికి సంబంధించినటువంటి లావాదేవీల్లో కొంచెం పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించే తనను మోసం చేశాడు, ఆ డబ్బులు రిటర్న్ అడిగితే ఇద్దరు బిడ్డల్ని చంపేస్తానంటూ కూడా బెదిరించాడంటూ కూడా ఆమె ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా వాటన్నిటిని కూడా హైకమాండ్ దృష్టిలో పెట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో పార్టీ పరంగా కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే పోలీసులు దీనిపైన ఆరాధిస్తున్నారు. ఆ మహిళతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ మహిళ ఇవాళ గన రిటర్న్ కంప్లైంట్ ఇస్తే పూర్తి స్థాయిలో కూడా పలు సెక్షన్ల కింద కిరణ్ రాయల పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉండింది. అయితే దర్యాప్తులో భాగంగా ఆమె పైన, అంటే ఆమె దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు కాబట్టి ఆయన గతంలో లావాదేవీలు, అంటే ఆడియోలు కానీ వీడియోలు కానీ ఆయన మాట్లాడిన రికార్డ్ అయినటువంటి దృశ్యాలన్నీ కూడా ఆమె బట్టబయలు చేయడం జరిగింది. దానికి సంబంధించి డబ్బులు ఇచ్చిన ట్రాన్సాక్షన్ లో భాగంగా కూడా ఆ బ్యాంకు లావాదేవీలన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాత మరిన్ని వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. స్వప్న, థ్యాంక్ యూ గోపీనాథ్. ఉంగరం కావాలా, నా లైఫ్ వీడియో చెప్పాలా, నేను నీకు వైఫ్ కైఫ్ నైఫ్ తీనే వీడియో తీసి నేను మాట్లాడాలి, మాట్లాడు, వీడియో చూడు, నన్ను చూడు. లవ్ యూ. లవ్ యూ టూ. నేను ఇంక లైఫ్ లేకపోతే ఈ సోదితో అంతా మాట్లాడదు పొద్దున టీ చెప్పిన తాగేసుకొని చేస్తాను వీడియో ఎందుకు, కళ్ళు మూసుకో, అలానే మూసుకోనండి. కొత్తమేమే ఎంతసేపు ఎక్కువసేపు మూసుకొని ఏమది లవ్ యూ.